హలో అండి, నమస్తే అండి. మీ శైలుని. నేనైతేనండి ముందుగా అయితే మునగాకు పప్పు చేస్తున్నానండి. పెసరపప్పు అయితే కప్పు తీసుకున్నానండి, కప్పు చోటి. అలాగన్నీ తుంచేసుకున్నానండి. శుభ్రం కడిగేసుకోవాలి. ఇది మునగాకు 4 టైమ్స్ అయితే కడిగేసుకోవాలండి శుభ్రంగా. చిన్న ఆకు కింద ఉంది కదండి, ఇవన్నీ రెబ్బలన్నీ తెంపేసుకోవాలండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని పప్పు వేయించుకోవాలండి. పెసరపప్పు వేయించుకుంటేనే బాగుంటుంది. వేసేసుకుంటున్నానండి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఇంకా పప్పు అయితే వేగిపోయిందండి. 2 టైమ్స్ కడిగేసుకోవాలి. పప్పు కడిగేసుకుందండి. ఇందులో గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నానండి. వాటర్ కూడా రెడ్ చిల్లీ కూడా వేసేసుకుంటున్నానండి. చిటికెడంత పసుపు కూడా వేస్తున్నాను. ఒక 5-6 విజిల్ రానివ్వాలండి మూత కప్పేసి. స్టవ్ వెలిగించుకున్నానండి. ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకునండి. ఆయిల్ పోసుకొని మునగాకు అయితే ఆయిల్లో వేయించుకోవాలండి మంచిగాను. ఫస్ట్ అయితేని మునగాకు వేసుకొని కదండి గిన్నెలో తీసేసుకోవాలి. పోపు వేసుకోవాలి. ఇదే గిన్నెలో అండి ఆయిల్ వేసేసుకోవాలండి. ఇది అయిపోయాక ఆయిల్ ఇటెక్కండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు ఇవన్నీ వేసుకోవాలండి. మరి మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకోవాలి. చేసేస్తుంది. ఇందులో పప్పులో ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ వేసుకోవడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది. టమాటాలు కట్ చేసేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలండి, తొందరగా వేస్తాయి. రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులో పెట్టి మంచిగా వేయించుకోవాలి టమాటాలు అవన్నీ. పప్పులో టమాటాలు వేసుకుంటాం కదా, ఆకుకూరలో చాలా బాగుంటుంది టమాటా వేసిన వల్ల. పెసరపప్పు చూసారు కదండి ఎలా అయిపోయిందో. మొత్తం మెత్తేసుకోవాలి శుభ్రంగాను. చూసారు కదండి పప్పు. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ కూడా శుభ్రంగా నలుపుకొని. నేనైతే అండి ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు పులుపు తీసుకున్నానండి. ఇంకేనండి మునగాకు వేయించుకున్నది వేసుకోవాలండి. పప్పులన్నీ శుభ్రంగా మంచిగా వేయించుకోవాలండి, అంతా కలిపేలాగా. వేసేసుకోవాలండి చింతపండు పులుపు. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. పప్పు అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి. మునగా పప్పు అయితే చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది పప్పు అయితే అయిపోయిందండి, పక్కన పెట్టేసుకుంటున్నాను. పప్పు అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా చేసుకోవాలండి. టమాటా అన్నీ వేసుకొని చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. పెసరపప్పు వేసి చేసుకుంటేని మునగాకు పప్పుకి. బాయ్ అండి.